ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇంకో 2 రోజుల్లో రిజల్ట్ కూడా రానుంది. అయితే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు అన్ని విడతల్లోనూ పూర్తయిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించుకోవచ్చనే నిబంధన ఉండటంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఈ పోల్స్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రోజుతో చివరి విడత పోలింగ్ ముగుస్తూ ఉండటంతో ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలు కాబోతోంది. అదలా ఉంటే మరోవైపు ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఎన్నికల కమిషన్ నుంచి నిబంధనలు ఉన్నప్పటికీ జ్యోతిష్యుల పోల్స్ కి ఎటువంటి నిబంధనలు లేకపోవడంతో ఇన్ని రోజులు వారి అంచనాలు ఒక హల్చల్ చేశాయి. ప్రధానంగా ఈసారి 2019 తరహాలో ఫలితాలపై ఎలాంటి క్లారిటీ లేకుండా, వారు వన్ సైడ్ అనే కామెంట్లు వినిపించకుండా ఎక్కడ చూసినా టఫ్ ఫైట్ అనే చర్చ తెరపైకి వచ్చిన పరిస్థితి. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనేది గట్టిగా చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు. దీంతో జ్యోతిష్యుల పోల్స్ పైన ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో ఇప్పుడు జ్యోతిష్యాలు చెప్తున్న వారు గతంలోనూ ఫలితాలతో పాటు పలు విషయాలపై చెప్పిన ఫలితాలు నిజమవ్వడంతో వారి అంచనాలపైన ఆసక్తి నెలకొంది. వీరిలో ప్రధానంగా గోదావరి జిల్లాల వారుండటం గమనార్హం. అవును, సాధారణంగా ఏపీలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు గోదావరి జిల్లాల ప్రజానికం ఎటువైపు ఉన్నారనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ రెండు ఉమ్మడి జిల్లాలోని 34 స్థానాలు ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషిస్తాయని చెప్తూ ఉంటారు. ఇక్కడి నుంచే వేవ్ అనేది క్రియేట్ అవుతుందని కూడా పలువురు అభిప్రాయపడుతూ ఉంటారు. ఈ తరుణంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురానికి చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్యులు ఎన్నికల ఫలితాలపై జ్యోతిష్యం చెప్పారు. వంశపారపర్యంగా ఈ రంగంలో ఉన్నవారు అనేక మంది సినీ తారలకు కూడా జాతకాలు చెప్పారు. ఈయన అంచనా ప్రకారం ఏపీలో కూటమికి 135 సీట్లు వచ్చే అవకాశం ఉండగా వైసీపీకి ఎదురీత తప్పదు. ఇదే క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన కప్పగంతు శ్రీరామకృష్ణ శర్మ ప్రముఖ జ్యోతిష్యులుగా గుర్తింపు పొందారు. తరతరాలుగా జ్యోతిష్యం చెప్పడం, పంచాంగం రాయడంలో వీరు నిష్ఠతులని అంటారు. ఈ క్రమంలో తాజా ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన వైసీపీ 106 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించారు. ఇక సెలబ్రిటీస్ జ్యోతిష్యుడిగా ఫేమస్ అయిన వేణుస్వామి కూడా ఎన్నికల ఫలితాలపై కొన్ని రోజులుగా పలు యూట్యూబ్ ఛానల్స్ లో జ్యోతిష్యం చెప్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలో వైసీపీ గెలుపు ఖాయమని, మరోసారి జగన్ సీఎం అవుతారని ఆయన బల్లగుద్ది చెప్తున్నారు. మరి వీరి జ్యోతిష్యాలో ఎవరి జ్యోతిష్యం ఎంతవరకు నిజమవుతుందనేది వేచి చూడాలి.